తేజ దర్శకత్వంలో గత సంవత్సరం అహింస అనే చిత్రం వెలుగు చూసింది. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. చాలా ఏళ్లుగా తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రాలేవి పెద్దగా అలరించడం లేదు. కానీ ఒకప్పుడు తేజ సినిమా వస్తుందంటే చాలు యువత కిర్రెక్కిపోయేది. తేజ చిత్రాల కోసం జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. ఆరంభంలో సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన తేజ చిత్రంతో దర్శకుడయ్యారు. తొలి సినిమాతోనే యూత్ను కట్టిపడేశారు తేజ. ఆ తరువాత తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ సర్కస్ పెద్దగా రంజింప చేయలేకపోయినా ఆ తరువాత వచ్చిన నువ్వు నేనుతో మరో భారీ విజయం తేజ ఖాతాలో చేరింది. తేజ సినిమాల ద్వారా పరిచయమైన పలువురు చిత్రసీమలో మంచి గుర్తింపు సంపాదించారు. ఆ క్రేజ్తోనే ప్రముఖ పంపిణీదారుడు సుధాకర్ రెడ్డి తన తనయుడు నితిన్ను తేజ రూపొందించిన జయంలో నటింపచేశారు. జయం చిత్రం తేజ కెరీర్లోనే బిగ్ హిట్గా నిలిచింది. ఆ సినిమాతో నితిన్, సదా ఇద్దరు ఎంతో పేరు గడించారు. జయం సినిమా ఘన విజయం తరువాత తేజ డేట్స్కు విశేషమైన డిమాండ్ పెరిగింది. మహేష్ బాబు హీరోగా నిజం తెరకెక్కించారు తేజ. ఆ తరువాత కూడా పలు చిత్రాలు తేజ దర్శకత్వంలో వెలుగు చూసినా ఏది మునుపటి స్థాయి సక్సెస్ను సాధించలేదు. తేజ పని అయిపోయిందని సినీ జనం భావిస్తున్న సమయంలో రానా హీరోగా నేనే రాజు నేనే మంత్రి రూపొందించారు తేజ. ఈ సినిమా మంచి విజయం సాధించింది. రానా హీరోగా తెరకెక్కిన సినిమాల్లో నేనే రాజు నేనే మంత్రి బిగ్ హిట్ అని చెప్పవచ్చు. రానా తమ్ముడు అభిరామ్ను హీరోగా పరిచయం చేస్తూ తేజ అహింస రూపొందించారు. ఈ సినిమా అంతగా మురిపించలేకపోయింది. మళ్ళీ తనదైన బాణి పలికించేందుకు తేజ ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం రానా హీరోగా రాక్షస రాజా తెరకెక్కిస్తున్నారు తేజ. ఈ సినిమాతోనైనా తేజ మళ్ళీ ఓ బ్లాక్ బస్టర్ అందుకుంటారేమో చూడాలి.